ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ హెచ్చరించారు. ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం ముఠాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటామని, అనుమానాస్పద ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఒంటిమిట్ట చెరువు కట్ట వద్ద ఐచర్ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో అడ్డుకున్నా సరే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యారని తెలిపారు. ఎట్టకేలకు బకారాపేట చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనం లోపల కూరగాయల కింద 84 ఎర్రచందనం దుంగలు దొరికాయని ఆయన వెల్లడించారు. ఈరోజు మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది. అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లె సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు. మదనపల్లె బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ రెండు మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 కేజీస్ అనేది 2250 కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయాపల్లి విలేజ్, రేగలు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్నే ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, జీపీఎస్ ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము. ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్ననే మూమెంట్ పంపించినాము. టీమ్స్లో కూడా అన్నమయ్య డిస్టిక్కి, మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్. అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రస్ అంతా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ అక్యూజ్ దొరికినా కూడా కేసులో యాడ్ చేసుకుని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. థ్యాంక్ యూ.